9 స్టార్ హెగెమాన్ బాడీ ఆర్ట్స్. అధ్యాయం 1. ఒక పెల్ దేవుని జ్ఞాపకాలు. నేను ఎవరు? నేను లాంగ్ చెన్. నేను చాలా స్వర్గాన్ని చూస్తున్నాను. అహంకారి 9 స్వర్గానికి చెందిన సాటిలేని పిల్గాడ్ లాంగ్ చెన్. నేను అందరిచే మోసగించబడ్డ మరియు వేధింపులకు గురవుతున్న వ్యక్తిని, వెన్నెముకలేని, దేనికి పనికిరాని అంగవైకల్యాన్ని పండించలేనివాడిని లాంగ్ చెన్. అతని మనసు అయోమయానికి గురైంది. అదే సమయంలో అతని శరీరమంతా తీవ్రమైన నొప్పి వచ్చింది. లాంగ్ చెన్ తన మనస్సు యొక్క అస్తవ్యస్తమైన ఆలోచనలను ఆపలేకపోయాడు మరియు బాధాకరమైన మూలుగును విడుదల చేశాడు. చెనెర్, మీరు చివరకు మేల్కొన్నారా? దేవునికి ధన్యవాదాలు. మీ అమ్మ మీ కోసం అనారోగ్యంతో బాధపడుతోంది. మీరు ఎంత బలంగా ఉన్నారని గొప్పగా చెప్పుకోవాలనుకుంటే మంచిది, కాని మీరు ఆ వ్యక్తులతో ఎందుకు ద్వంద్వ పోరాటం చేయాల్సి వచ్చింది? లాంగ్ చెన్ చెవి పక్కన ఒక రకమైన మరియు సున్నితమైన స్వరం వినిపించింది. ఆ కన్యస్వరంలో ఆనందం, సౌఖ్యం కలిగాయి. చివరికి అది కూడా భావోద్వేగంతో ఉక్కెరిబిక్కెరి అయింది. లాంగ్ చెన్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని అస్పష్టమైన దృష్టి క్రమంగా స్పష్టంగా మారింది మరియు అతని ముందు ఒక స్త్రీ ముఖం కనిపించింది. ఆ స్త్రీ తన 30 ఏళ్లలో కనిపించింది మరియు ఆమె చాలా అందంగా ఉంది. అయినప్పటికీ ఆమె కళ్ల మూలలో ఆమె చిన్న వయసుతో సరిపోలని కొన్ని లోతైన ముడతలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మహిళ ప్రేమతో నిండిన కళ్లతో లాంగ్ చెన్ను కన్నీళ్లతో చూస్తోంది. లాంగ్ చెన్ హృదయం వెచ్చదనంతో నిండిపోయింది. పిల్లా, నువ్వు నీ తల్లిని చంపేస్తానని భయపెట్టావు. ఆ స్త్రీ మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళు మరింత ఎర్రబడ్డాయి మరియు ఆమె కన్నీళ్లు ధారలుగా ప్రవహించాయి. అమ్మా! లాంగ్ చెన్ ఈ సుపరిచితమైన ఇంకా విచిత్రమైన ముఖాన్ని చూశాడు. అతను సందేహంగా ఈ ఒక్క మాట అన్నాడు. అతని ముఖం గందరగోళంతో నిండిపోయింది. పెల్లా, మీ అమ్మను భయపెట్టుకు. మీరు నన్ను గుర్తించలేదా? వెంటనే ఆ మహిళ ముఖంలో భయం కనిపించింది. ఈ సమయంలో మహిళ పక్కన ఒక వృద్ధుడు కనిపించాడు. అతను లాంగ్ చెన్ని పరిశీలించి, శ్రీమతి లాంగ్ చెన్ అతని తల వెనుక భాగంలో దెబ్బ తగిలింది కాబట్టి అతను తన జ్ఞాపకాలను పునరుద్ధరించుకోవడానికి కొంచెం విశ్రాంతి తీసుకోవలసి ఉంటుంది. చాలా చింతించకండి. ఇప్పుడే నేను యువ మాస్టర్కి కొన్ని మందులు ఇచ్చాను. ఔషధ శక్తి ఇప్పటికీ పూర్తిగా కరిగిపోలేదు, కాబట్టి యువ యజమానిని కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి. మెసెస్ లాంగ్ ఆందోళనగా లాంగ్ చెన్ వైపు చూసింది. అయిష్టంగానే తల ఊపి ఆ వృద్ధుడిని అనుసరించి గదిలోంచి బయటకు వచ్చింది. లాంగ్ చెన్ దూరం నుండి వృద్ధుడు స్త్రీకి మృదువుగా సలహా ఇవ్వడం విన్నాడు. శ్రీమతి లాంగ్, యువ మాస్టర్ లాంగ్ తన జీవితంతో తిరిగి రాగలిగాడనే వాస్తవం ఇప్పటికే అనంతమైన అదృష్టం. ఎక్కువ బలవంతం చేయకు. శ్రీమతి లాంగ్ వణుకుతూ, మాస్టర్ ఆల్కెమిస్ట్ యొక్క అర్థం నా కొడుకు చేస్తాడని. రసవాది అని పిలవబడే వృద్ధుడు నిట్టూర్చాడు. యువ మాస్టర్ యొక్క వెనుక మెదడుకు తీవ్రమైన షాక్ తగిలింది. నిజం చెప్పాలంటే మేల్కొలపడం ఇప్పటికే చాలా అదృష్టం. అయినప్పటికీ పరిణామాలు ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ పరిస్థితిలో అతని జ్ఞాపకశక్తిని కోల్పోవడం చాలా సాధ్యమే. ఇద్దరు వ్యక్తులు క్రమంగా మరింత దూరం నడిచారు కాబట్టి లాంగ్ చెన్ వారికి స్పష్టంగా వినిపించలేదు. కాని అతనికి వినగలిగేది శ్రీమతి లాంగ్ యొక్క ఏడుపు శబ్దం. లాంగ్ చెన్ తన శరీరం అంతటా తీవ్రమైన నొప్పులను అనుభవిస్తున్నప్పుడు, ముఖ్యంగా అతని తల వెనుక భాగంలో వాపు నొప్పితో పగిలిపోతున్నట్లు భావించినందున పైన ఉన్న పైకప్పు వైపు ఖాళీగా చూశాడు. కేవలం ఏమీ జరిగింది? నేను లాంగ్ చెన్, మరియు శ్రీమతి లాంగ్ నా రక్తమాంసాలు మరియు తల్లి. నాకు అలాంటి తెలియని అనుభూతి ఎలా ఉంటుంది? మరియు ఈ గందరగోళ జ్ఞాపకాలని, అవి ఎక్కడ నుండి వచ్చాయి? నేను అహంకారినని, అత్యంత శక్తివంతమైన వ్యక్తినని నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. కాని అదే సమయంలో నేను తరచుగా బెదిరింపులకు గురవుతున్న మరియు బలవంతపు చేదు చెత్తను అని గుర్తుంచుకోవాలా? పిల్గాడ్ లాంగ్ చెన్ ట్రాష్ చేయాలా? అసలు నేను ఏది? నేను పెల్ దేవుని పునర్జన్మనా? లేదా నేను ఒక చెత్త బలహీనతతో పిల్ దేవుని ఆత్మ యొక్క కలయికనా? లాంగ్ చెన్ మనస్సు అంతులేని ప్రశ్నలతో నిండిపోయింది. ఏమైనా పర్వాలేదు. నేను లాంగ్ చెన్. నేను పిల్గాడ్ లాంగ్ చెన్ లేదా పాత, వికలాంగ లాంగ్ చెన్ అనేది ప్రస్తుతం ఏమీ అర్థం కాదు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను ఇంకా బతికే ఉన్నాను. నాకు 2 జ్ఞాపకాల సెట్లు కలిసిపోయాయి. ఈ రకమైన పిచ్చి సమస్యను పరిష్కరించడానికి నేను ఎలా ప్రయత్నిస్తాను? బదులుగా నేను ఇప్పుడు చేయవలసింది వీలైనంత త్వరగా కోలుకునేలా చేయడం. అతని శరీరం యొక్క ప్రస్తుత పరిస్థితిని గ్రహించి అతను త్వరగా అనేక పగుళ్లను గుర్తించాడు. అతనికి 3 వెరిగిన పక్కటెముకలు ఉన్నాయి. ఒక చేయి 2 చోట్ల వెరిగపోయింది మరియు అన్నింటికంటే తీవ్రంగా అతని వెనుక మెదడు అతని నెత్తిలో ఎక్కువ భాగం లోపలికి వచ్చేంత వరకు గాయపడింది. అతను ఖచ్చితంగా అత్యంత దుర్మార్గపు దాడికి గురయ్యాడు.
నేను శక్తిని హనిహవించడానికి మార్గం లేనప్పటికీ నా ఆధ్యాత్మిక బలం చాలా శక్తివంతమైనదిగా కనిపిస్తుంది. నేను నిజానికి నా శరీరానికి 30 మీటర్ల లోపల ప్రతిదీ గ్రహించగలను. లాంగ్ చెన్ ఆనందంగా ఆశ్చర్యపోయాడు. అతని చెత్త జ్ఞాపకాల ప్రకారం ఆధ్యాత్మిక బలం అమూల్యమైనది, ముఖ్యంగా మాత్ర సాగు చేసేవారికి. లాఘం అతను పిల్గాడ్ యొక్క పునర్జన్మ అయినా లేదా అతని ఆత్మ కేవలం పిల్ దేవుని జ్ఞాపకాలను కలిగి ఉన్న మిశ్రమాన్ని కలిగి ఉన్నా ప్రస్తుతం అతను ఖచ్చితంగా గొప్పగా లాభపడ్డాడు. పిల్గాడ్ ఇప్పటికే మొత్తం జీవితకాలం జీవించాడు మరియు ఇప్పుడు అతను అసాధారణమైన బలమైన ఆత్మను కలిగి ఉండటానికి అనుమతించాడు. ఇది ఎలాంటి అద్భుతం! అయితే అతను అతని శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అతని వ్యక్తీకరణ మారిపోయింది. నా ఆధ్యాత్మిక మూలం తీసివేయబడింది. నా పొత్తికడుపు యొక్క స్పెరిట్ బోన్ కూడా త్రవ్వబడినట్లు కనిపించే ఒక భాగాన్ని కోల్పోయింది. మరి నా గుండెకు రంధ్రముందా? ఇంత నిర్దయగా ఉండి నా స్పెరిట్ బోన్ మరియు స్పెరిట్ బ్లడ్ ఎవరు తీసుకుంటారు? నేను సాగు చేయలేనంటే ఆశ్చర్యం లేదు. లాంగ్ చెన్ పూర్తిగా ఆగ్రహానికి గురయ్యాడు. అతని ప్రస్తుత ఆధ్యాత్మిక బలం అతని పాత స్వభావం కంటే చాలా బలంగా ఉంది. వ్యవసాయం చేయలేని అంగవైకల్యం ఎందుకు అనే రహస్యాన్ని వెంటనే గుర్తించేంత బలంగా అతనికి ఇప్పుడు ఉంది. స్పెరిట్ రూట్ డాంటియన్లో ఉంది. అది సాగుదారులందరికీ పునాది. స్పెరిట్ రూట్ లేకుండా స్వర్గం మరియు భూమి యొక్క ఆధ్యాత్మిక శక్తిని గ్రహించడానికి మార్గం లేదు. సాగు కోసం దానిని గ్రహించడం మాత్రమే కాదు. స్పెరిట్ బ్లడ్ అనేది ప్రజలు పుట్టిందే. ఇది మీకు సహజమైన ప్రతిహను అందించిన రక్తం యొక్క జాడ. ప్రాథమికంగా ప్రజలందరూ దానితో జన్మించినప్పటికీ మెజారిటీ సాగుదారులకు దాని గురించి ఏమీ తెలియదు. స్పెరిట్ బోన్ ఒక వ్యక్తి యొక్క పొత్తికడుపు వయలో కనుగొనబడింది మరియు కొద్దిగా ఉబ్బినది. సాధారణ ప్రజలకు స్పెరిట్ బోన్ ఉండదు. సాగు చేసేవారిలో కూడా 10,000 మందిలో ఒకరికి మాత్రమే ఒకరు ఉండవచ్చు. అది వారిని మేధావిగా గుర్తించింది. ఏది ఏమైనప్పటికీ లాంగ్ చెన్ యొక్క స్పెరిట్ బోన్ స్పష్టంగా ఒక భాగాన్ని కోల్పోయింది మరియు ఎవరో త్రవ్విన స్పష్టమైన గుర్తులను కలిగి ఉంది. అతని ముఖం చాలా అసహ్యంగా మారింది. అతని జ్ఞాపకాలు అన్నీ కలగలిసి ఉండకపోతే తన శరీరానికి ఎవరు ఇలా చేశారో అతను ఎలా గుర్తుంచుకోలేడు. ఈ 3 విషయాలు అతనికి విలువైనవి అయినప్పటికీ అవి అతని శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాటి వల్ల ఎటువంటి ఉపయోగముండదు. వారు అతనికి హాని చేయాలనుకుంటే వారు ఇంత కఠినమైన పద్ధతిని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది? ఈ రకమైన పద్ధతిని ఉపయోగించడం వల్ల ఆచరణాత్మకంగా అతను మరణం కంటే హీనమైన జీవితాన్ని గడపవలసి వచ్చింది. అయినప్పటికీ కోపం మరింత కోపాన్ని తెచ్చిపెట్టింది మరియు అతను అప్పటికే వారిని కోల్పోయాడు కాబట్టి కోపంగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు. దీన్ని ఎవరు చేశారో మీరు నన్ను కనుగొనకుండా ఉండటం మంచిది. లాంగ్ చెన్ కోపంతో పళ్ళు కొరుకుతూ ఉండలేకపోయాడు. ఇది అతనికి చాలా పెద్ద దెబ్బ. అతనికి స్పెరిట్ బోన్ ఉండటంతో అతను ఒక ఇడియట్ అయినప్పటికీ అతను ఇప్పటికీ ఒక సంపూర్ణ మేధావిగా ఉండేవాడు. కాని ఇప్పుడు కొందరు నీచమైన బాస్టర్డ్ అతను వ్యవసాయం చేయలేని పనికిరాని వ్యక్తిగా మారడానికి కారణమయ్యాడు. దీనివల్ల అతను అవమానించబడ్డాడు మరియు ఆచరణాత్మకంగా అందరి నుండి దీనమైన రూపాన్ని పొందాడు. లాంగ్ చెన్ ఆవేశంతో విస్ఫోటనం చెందబోతున్న సమయంలో గది తలుపు మెల్లగా తెరిచింది మరియు ఒక అందమైన 13 సంవత్సరాల కన్య లోపలికి వచ్చింది. ఈ లాంగ్ చెన్ యొక్క పనిమనిషిని బావోయర్ అని పిలుస్తారు. యంగ్ మాస్టర్, ఇది కొంచెం మందు వేసుకునే సమయం. మందు? అది ఏ మందు? అడిగాడు. లాంగ్ చెన్ ముక్కు చిన్నగా పసిగట్టింది. ఇది శ్రీమతి లాంగ్ అపారమైన మూల్యాన్ని చెల్లించింది. ఇది టైగర్ బోన్ పిల్. ఇది యువ మాస్టర్ గాయాలను త్వరగా నయం చేయగలదు. బావోయర్ బదులిచ్చారు. ఆమె తన చేతిలో ఉన్న చిన్న, విస్తృతమైన కేసును తెరిచి లోపల ఉన్న ఔషధ మాత్రను బహిర్గతం చేసింది. ఈ ఔషధ మాత్ర గ్రాండ్ మాస్టర్ యున్ క్వీ నుండి వచ్చిందని చెప్పబడింది. ఔషధ బలం చాలా బలంగా ఉంది. విషయం చూస్తుంటే లాంగ్ చెన్ ముఖం కాస్త వింతగా మారింది. ఈ రకమైన ఆట వస్తువులను కూడా పిల్ అని పిలుస్తారా? దాని ఆకారం చాలా అసమానంగా ఉంది మరియు మాంసం బాలాగా అనిపించింది. ఆకారం గురించి మాట్లాడకపోయినా దాని రంగు పూర్తిగా నల్లగా ఉంది మరియు మెరుపు యొక్క ట్రేస్ కూడా లేదు. ఇది చాలా మందమైన ఔషధ సువాసనను వెదజల్లకపోతే లాంగ్ చెన్ అది గొర్రె పేడ యొక్క బంతి అని కూడా అనుమానించవచ్చు. చాలాసేపు తన చేతిలోని వస్తువును చూస్తూ ఉండిపోయినా లాంగ్ చెన్ చివరకు నిట్టూర్చాడు. ఔషధ మాత్రల సారాంశంలో 80% పైగా కోల్పోయిన వ్యక్తిని ఇప్పటికీ గ్రాండ్మాస్టర్ అని పిలుస్తారా? లాంగ్ చెన్ దిగ్భ్రాంతి చెందాడు. ఎవరైనా ఇంత మృదువైన మరియు మెత్తటిదాన్ని ఎలా సృష్టించగలిగారు? మాత్రలను 5 గ్రేడ్లుగా విభజించవచ్చు: తక్కువ గ్రేడ్, మిడిల్ గ్రేడ్, హై గ్రేడ్, టాప్ గ్రేడ్ మరియు పీడ్లెస్ గ్రేడ్. అతని చేతిలో ఉన్న మాత్ర విషయానికొస్తే అది 5 తరగతులలో ఒకటిగా కూడా లెక్కించబడలేదు.
లాంగ్ చెన్ అకస్మాత్తుగా ఇది కేవలం లోపభూయిష్టమైన మంచిదని గ్రహించాడు. అది ఒక చెత్త మాత్ర. సాధారణంగా రసవదులు ఖచ్చితంగా ఈ రకమైన ఔషధ మాత్రలను విక్రయించరు, ఎందుకంటే వారు తమ కస్టమర్లను కోల్పోవడం భరించలేరు. తరచుగా అవి ఔషధ ద్రవాలుగా మార్చబడతాయి లేదా నేరుగా విసిరివేయబడతాయి. యంగ్ మాస్టర్, పగటి కలలు కనవద్దు. ఈ విలువైన పిల్ని పొందేందుకు శ్రీమతి లాంగ్ అప్పటికే తన విలువైన ఆభరణాలను విక్రయించింది. మీరు తొందరపడి తీసుకురండి అని బావోయర్ కోరాడు. లాంగ్ చెన్ తన హృదయంలో కొంత బాధను అనుభవించకుండా ఉండలేకపోయాడు. ప్రేమలో మునిగతేలినంత మాత్రాన ఆమె తనను ఎంతో ప్రాణంగా ప్రేమిస్తోందని తన తల్లిపై అతని ముద్ర, ఇది అతని తల్లి ప్రాథమికంగా అతని అభ్యర్థనలలో దేనిని తిరస్కరించదు అనే స్థాయికి చేరుకుంది. అతని తల్లి అతని కోసం ప్రతిదీ మరియు ఏదైనా చేసింది. ఆమె చిన్నతనంలోనే అతనికి జన్మనిచ్చింది. ఆమె ఎదుగుతున్న గొప్ప అందంతో బహుమతి పొందింది. కాని ఇప్పుడు ఆమె వయసు కేవలం 30 ఏళ్లు మరియు అప్పటికే ఆమె కళ్ల మూలలో ముడతలు ఉన్నాయి. ఆ లోతైన ముడుతలను చూసి లాంగ్ చెన్ తన కోసం అప్పటికే చాలా త్యాగం చేసిందని తెలిసింది. చేతిలోని ఔషధ మాత్రను చూస్తూ, అది లోపభూయిష్టమైన మంచిదే అయినా అందులోని కనీసం ఔషధ పదార్థాలు కూడా చెడుగా లేవని గమనించాడు. మలినాలు దానిలో 80% పైగా ఆక్రమించాయి, కాని అతని గాయాలను నయం చేయడంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఔషధ మాత్రను తీసుకుంటూ లాంగ్ చెన్ బావోయర్ను అతని తల్లికి మినహాయించి అతని గురించి ఎటువంటి వార్తలను బయటకు రావద్దని ఆదేశించాడు. బావోయర్కి నిజంగా ఎందుకు అర్థం కానప్పటికీ ఆమె ఇప్పటికీ లాంగ్ చెన్ను విశ్వసించింది మరియు విధేయతతో తల ఊపింది. ఔషధం తీసుకున్న తర్వాత లాంగ్ చెన్ ఔషధ శక్తిని గ్రహించడానికి సాగును ఉపయోగించలేనప్పటికీ అతను తన బలీయమైన ఆధ్యాత్మిక బలాన్ని ఉపయోగించి తన గాయాలకు ఔషధ శక్తిని మార్గనిర్దేశం చేయగలిగాడు, తద్వారా అతను చాలా త్వరగా కోలుకునేలా చేశాడు. రెండవ రోజు లాంగ్ చెన్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతను కండరాలకు వ్యాయామం చేస్తున్నప్పుడు అతని నోటిపై చిరునవ్వు పూసింది. అద్భుతం! ఆ ఔషధం చాలా చెడ్డది అయినప్పటికీ ఔషధ పదార్థాలు అధిక నాణ్యతతో ఉన్నాయి. నా వెనుక మెదడు కాకుండా నా గాయాలు చాలావరకు నయం అయ్యాయి మరియు నన్ను పూర్తిగా నయం చేయడానికి మిగిలి ఉన్న శక్తి మొత్తం సరిపోతుంది. మెల్లగా అద్దం వైపు నడిచాడు. అతని ప్రతిబింబం వైపు చూస్తే అతను కత్తుల వంటి కనుబొమ్మలు మరియు ప్రకాశవంతమైన కళ్లతో ఏమీ లేని అందమైన యువకుడు కనిపించాడు. లాంగ్ చెన్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఈ రోజు నుండి నేను లాంగ్ చెన్, మునుపటి లాంగ్ చెన్ కాదు. నేను ఇతరులకన్నా ఎదుగుతాను. అతని శరీరం ఇంకా కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ నడక సమస్య కాదు. లాంగ్ చెన్ గది నుండి బయలుదేరాడు మరియు సూర్యుడు అప్పటికే తూర్పు నుండి ఉదయించాడని చూశాడు. 1 గంటపాటు లోతుగా ఆలోచించిన తర్వాత అతను బావోయర్ను పిలిచి ఆమె కనుగొనడానికి ఔషధ పదార్థాల జాబితాను ఇచ్చాడు. అయితే బావోయర్ యొక్క వ్యక్తీకరణ కొంచెం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుత లాంగ్ కుటుంబం డబ్బు కోసం చాలా కష్టపడుతుందని, బావోయర్కు రుణం పొందే పద్ధతి లేదని త్వరగా గుర్తుకు తెచ్చుకున్న లాంగ్ చెన్ ఆశ్చర్యపోయాడు. లేకపోతే అతని తల్లి తన అమూల్యమైన కట్నంలో కొంత భాగాన్ని తన సొంత నగలను అమ్ముకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రస్తుతం ఉన్న లాంగ్ కుటుంబం అప్పటికే చాలా కష్టాల్లో పడింది. అతని జేబులో చుట్టూ ఉన్న అనుభూతి, అతను 80 వెండి నాణేలను కనుగొన్నాడు. ఇది చాలా ఎక్కువ కానప్పటికీ అతని జాబితాలో ఆ ఔషధ పదార్థాలను కొనుగోలు చేయడానికి సరిపోతుంది. బావోయర్ శ్రద్ధగా పనిచేసింది మరియు 2 గంటల తర్వాత కూడా ఆమె ఔషధ పదార్థాలను కొనుగోలు చేయగలిగింది. లాంగ్ చెన్ వెంటనే వాటిని ఒక పెద్ద గిన్నెలో ఉడకబెట్టడానికి ముందు వాటిని వేర్వేరు భాగాలుగా కొలిచేందుకు మరియు విభజించడానికి ప్రారంభించాడు. 6 గంటల తరువాత చాలా మందపాటి ఔషధ ద్రవం ఔషధ వాసనను విడుదల చేసింది. లాంగ్ చెన్ చౌకైన ఔషధ ద్రవంతో ఉన్న గిన్నెలోకి చూస్తుండగా అతని ముఖంలో చిరునవ్వు కనిపించింది. నేను, లాంగ్ చెన్, ఈ 1 గిన్నె ఔషధ ద్రవం నుండి ప్రారంభించి ఇతరుల కంటే ఎదుగుతాను.